ప్రజలు ఇచ్చే తీర్పును మ్యాథమెటిక్స్ తో అర్థమెటిక్స్ తో కలుస్తామని అమిత్ షా స్థాయిలో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడితే ఆయన తెలియక కాదు, ఆయన అంత కూడా అమిత్ షా రాజకీయ పాండిత్యం మనకు అందరూ తెలియదా అంటే పాలిటిక్స్ లో దెబ్బతింటున్న భారతీయ జనతా పార్టీ అనే వాస్తవాన్ని కప్పుపుచ్చడానికి అమిత్ షా వేస్తున్నటువంటి ఒక ఎత్తుగడి అందరికీ కళ్ళ ముందు కనబడుతుంది. యూపీలో తగ్గింది కదా, యూపీలో సమాజ్వాదీ పార్టీ కన్నా బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి, హర్యానాలో దెబ్బతిన్నారు, రాజస్థాన్ లో 11 సీట్లు పోయాయి, కర్ణాటకలో దెబ్బతిన్నది, కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకుంది. ఇలా మీకు కీలకమైన రాష్ట్రమైన యూపీ, మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బతిన్నారు, ఎన్డీఏ కూటమి దెబ్బతిని 48 సీట్లు 30 సీట్లు మీకు ఇండియా కూటమికి వచ్చాయి. మహారాష్ట్ర బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. రేపు ఉత్తరప్రదేశ్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఏమవుతుందని అనుమానం ఉంది. సో ఈ పరిణామాలు జరుగుతున్న హర్యానాలో ప్రీ పోల్ సర్వేలు క్లియర్ గా చెప్తున్నాయి కాంగ్రెస్ గెలుస్తుందని. సో అందువల్ల కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ నినాదం ఇస్తే చాలా క్లియర్ గా బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది అనేది ఎన్నికల్లో రుజువైంది.